चलवा करी नकी कजनिवा कत्तिरिना कैपवा कत्तिलंदी फिगरिवा चलो चलवा करी नकी कजनिवा कत्तिरिना कैपवा कत्तिलंदी फिगरिवा అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చద్దేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలో నూకవే ఇడవే కన్యాకుమారి కరెంగే సవాలే రబనే బనా ది జోడి అమ్మడో అమ్మాడే హాయ్ హలో అండ్ వెల్కమ్ కేఐసికే కిక్కుకి స్వాగతం సుస్వాగతం. ఓకే అర్థమైంది. ఆకాశంలో దేవుడు, భూమి పైన జీవుడు, ఒకటి తర్వాత రెండు. నాకు ఇష్టమైంది మామిడి పండు, గీస్తే అగ్గిపుల్ల బర్రున మండు. సో మన కిక్ షోలో రెండు గ్యాంగులు, ఆ రెండు గ్యాంగులు పిలుద్దాం. ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సూపర్ ఎనర్జీగా వచ్చారు. సో మీ పేరు? విక్రాంత్. ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఫైనల్ ఇయర్. ఎంబీఏ ఫైనల్ ఇయర్, వెరీ గుడ్, సూపర్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అని? బిజినెస్ మ్యాన్. ఆ సినిమా ఆల్రెడీ వచ్చింది. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్. ఏ సైడ్, ఎలాంటి ఫీల్డ్? ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ లో, వెరీ గుడ్, సూపర్. సో సినిమాలు అవి చూస్తూ ఉంటారా? యా సార్. ఓకే, పెళ్ళయిందా? ఒకసారి కూడా? సగం కూడా కాలేదా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీరే ఇన్స్పిరేషన్. మన కంగారు పడక్కర్లేదమ్మా, అందరు పెళ్లి పిల్లలు. ఏ రానాకి అయిందా, ప్రభాస్ కి అయిందా, ఆ మాటకు వస్తే సల్మాన్ ఖాన్ కి అయిందా? మనకేమైతుంది? ఓ నీకు అలా అర్థమైందా? ఓకే ఓకే, ఎందుకు వచ్చింది కూడా? మీరు? నా పేరు కోమల్. ఓకే కోమల్, ఏం చేస్తుంటారు? లా. యు మీన్ లాయర్, యువర్ ఆనర్. వెరీ గుడ్ వెరీ గుడ్. సెక్షన్లతో కొడతారనమాట మీరు. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. కొంచెం టఫ్ కదా? అవును, కొంచెం. ప్రతిరోజు బుక్ చదవాలి. బ్లాక్ కోట్ వేసుకుని లోపలికి వెళ్ళి కూర్చోడు అంతే. ఓకే, అయితే చాలా ఈజీ అనమాట. అండ్ మీరు? నా పేరు అవంతిక. మీ పేరు అవంతిక. హే బాహుబలి. అంతే. బాహుబలి సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద మీ పేరు మీరు విని బాగా ఆనందపడ్డారా? చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా ఎక్సైట్ అయ్యారు. మీరు కూడా టాటూలు ఏమైనా ఎంచుకున్నారా? లేదు. వెరీ గుడ్, ప్రభాస్ వస్తాడు. ఓకే, మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను జెంపాక్ లో. ఇంత చిన్న వయసులో మీకు ఉద్యోగాలు ఇచ్చారు? చిన్నపిల్ల చైల్డ్ లేబర్ మంచిది కాదయా, అలా చిన్నపిల్లలు జాబ్ లో పెట్టుకోకండి. నేను చెప్పానమ్మా, రేపు తీసేస్తారులే నేను. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీరు? ప్రశాంత్. ఏం చేస్తున్నారు? బీకామ్ కంప్లీట్ అయిపోయి బ్యాంక్ కోచింగ్ క్లాసెస్. బ్యాంక్ కోచింగ్ క్లాస్ తీసుకుంటారా, ఇస్తున్నారా? తీసుకుంటున్నారా, తీసుకోండి, వెరీ గుడ్. సో చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళ? క్రికెట్. క్రికెట్ లో ఏం ఆడేవాళ్ళు? అంటే బౌలింగ్, బ్యాట్స్మెనా? బౌలింగ్ చేసేవాళ్ళు, అందుకే అంత పొడుగ్గా ఉన్నారు. చిన్నప్పుడు అంతా ఆడారా? చిన్నప్పుడు అంతా. నేను కూడా చిన్నప్పటి నుంచి క్రికెటే. ఆడియన్స్ లో. సో మీ నలుగురికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో మీ గ్యాంగ్ కి ఒక మంచి తేడా పేరు కావాలి, బాగా ఆలోచించాలి. తెలిసిపోద్ది అందరికి, చెప్పండి. ల్యాండ్ ఫోన్ గ్యాంగ్. ఇంత పిచ్ ఐడియా మీకు ఎలా వచ్చింది అసలు హౌ ల్యాండ్ ఫోన్ ఎలా గుర్తొచ్చింది మీకు? ఓహో, నా శిష్యరికమైన ఇదంతా. ల్యాండ్ ఫోన్ గ్యాంగ్ అనడానికి కూడా ఎంత ఈజీగా ఉందో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీరు ల్యాండ్ ఫోన్ కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సెల్ ఫోన్ పెట్టేద్దాం, ఈజీగా ఉంటుంది. మీకు వైర్ ఉంది, వాళ్ళకి వైర్ లేదు, అంతే తేడా. వెరీ గుడ్. సో నెక్స్ట్ గ్యాంగ్ ని పిలిచేద్దాం. ఒక లైలా కోసం
మీ గ్యాంగ్ పేరు మీరు రాకముందే డిసైడ్ చేసాం. మీ గ్యాంగ్ పేరు సెల్ ఫోన్ గ్యాంగ్. ఓకే, సో గురుగారు మీ పేరు? నితిన్. నితిన్. బాగా డాన్స్ చేశారు మీరు. సో నితిన్ ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్ అయింది. కంప్లీట్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? మీలాగా అవుదాం. నాలాగా కష్టం భయ, గడ్డం బాగా పెంచాలి. పెంచితే ఎంతసేపు? ఓహో, అంటే ఇప్పుడు నాలా అంటే యాంకరింగ్ చేద్దాం అనుకుంటారా? anchoring. వెరీ గుడ్, గుడ్ లక్, సూపర్. స్కూల్లో కాలేజీల్లో ఏమైనా చేసేవాళ్ళ? చేశాను. బాగా చదివేవాళ్ళ మీరు? చాలా బాగా. బాగా చదివేవాళ్ళు. బాగా బాగా చదివితే కొంచెం కష్టమే ఇలాంటివన్నీ. పర్లేదండి, బాగా చదువుకుని యాంకర్ వస్తారు మాకు. వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు, మీ పేరు? హరిత. హరిత. ఫెన్స్ వేసి ఎన్నాళ్ళైంది? నేను అదే పొలానికి కంచేసి ఎన్నాళ్ళైంది? 1 year అవడానికి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తీసేస్తారమ్మా, సెట్ అయిపోద్ది మొత్తం అంతా, అద్దరిపోద్ది అప్పుడు. సో ఎవరైనా ఏడిపిస్తారు మిమ్మల్ని? లేదు, మీరే ఏడిపిస్తున్నారు. నేనే ఫస్ట్. ఇది ఏడిపించడం కాదు, మా పొగుడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా పెట్టారు, అందుకే ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు. పొలం మధ్యలో 5 రూపాయల బిల్లు అడ్డం వెళ్ళిపోయేది, అయ్యో అందుకని వేశారు. అటు నుంచి వైరేసి ఇట్లా లాగారు, మొత్తం లాగా లోపల ముడేశారు. ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు. సో తినడం అవన్నీ కొంచెం కష్టం అయిపోతాయి కదా కదా పానీపూరీలు అవన్నీ తినలేము. దాని తర్వాత 10-15 టూత్ పీకులతో మొత్తాన్ని ఏరాలి, కష్టం అయిపోతుంది. అందుకే ఇంత సన్నగా ఉంటారు. ఏం చేస్తుంటారు మీరు? MBBS 2nd year. డాక్టర్ కే కానీ చేశారా మీరు? భలే చేశారు మీరు, వెరీ గుడ్. అంటే డాక్టరే ముందే ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత పిల్లలకి నేర్పిద్దాం. మా డాక్టర్ వేశారు. వెరీ గుడ్, పళ్ళ డాక్టర్ వేశారు. మీరే డాక్టర్ అవుదాం అనుకుంటారు? చిల్డ్రన్ స్పెషలిస్ట్. అదా ఈ మధ్యన అలా అంటారా? ఓకే, చిల్డ్రన్ స్పెషల్. నాకేం తెలియదు, నాకు తెలుసు కదా. ఓకే, వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ మీరు? డైరెక్ట్ తీసుకొచ్చారు మిమ్మల్ని? 5th క్లాసా? లేదు, బీటెక్. ఇట్లా ఇట్లా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. పాపం ఆవిడ జుట్టు పైకి లేపినా నా చేపు వరకు ఉంది ఆవిడ. ఈవిడ్ని ఇంత చిన్న పిల్లల్ని ఇంజనీరింగ్ లో జాయిన్ చేశారు. స్కూల్ అన్ని చదివామమ్మా? 5th 6th 7th అవన్నీ చదివా? 3 years జంప్ చేశారు. ఇంటర్ మర్చిపోయి ఉంటారు. ఇంటర్ తెలిసిపోయింది. అది నేను కూడా అంతే, 10th 3 సార్లు చదివేటప్పుడు ఇంక ఇంటర్ వద్దన్నారు నన్ను. మిమ్మల్ని ఏడిపిస్తుంటారు కాలేజ్ లో? నాలాగా? ఈసారి ఎవడైనా ఏడిపిస్తే బ్యాగ్ లో మంచి బెల్ట్ పెట్టుకో, తీసి ఇప్పుడు గురువు గారు అని నువ్వు గుండెల మీద తనకూడదమ్మా. ఎవరైనా ర్యాగింగ్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని ఏడిపించినా నా పేరు చెప్పకు, ఇంకా ఎక్కువ ఏడిపిస్తారు. ఓకే, నా పేరు తలుచుకుని ఓం ప్రదీపానంద స్వామి పెళ్ళి అని అడుగుతారు. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవరు ఏడిపించారు? ఓకే, థ్యాంక్ యూ, సూపర్, కమాన్. ఓకే, అండ్ మీరు? నా పేరు సచిన్. ఈ గ్యాంగ్ కి పెద్ద దిక్కులా ఉన్నారు. అవును. మీ పేరు నాకు తెలియదు. లక్ష్మి. ఏదో అలా. లక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటారు? IAS, IPS? IAS. నేను ఊరికే అలా సీరియస్ తీసుకోవద్దు. మీరు అన్నారు కదా, ఐ చూస్తాం. అయ్యో పాపం, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు. అనవసరంగా అన్నానమ్మా, పర్లేదు, IAS అవ్వు, బాగుంటుంది. నాకు కూడా కలెక్టర్లతో కొన్ని పనులు ఉన్నాయి. ఓకే, అండ్ మీరు? నా పేరు సచిన్. నేను ఫిజియోథెరపీ 3rd year చదువుతున్నాను. వెరీ గుడ్. ఎల్బినార్ నుంచి వచ్చాను నేను. ఎల్బినార్ నుంచి వచ్చారు. ఎలా వచ్చారు? గాల్లో. గాల్లో వచ్చారు? అదేంటి, మామూలు రోడ్ మీద చూడడానికి గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. అబ్బా. సో సినిమాలు బాగా చూస్తారా? చాలా. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. ఇంకా తమన్నా. ఇదిగో నీకు నిజం చెప్తున్నా, నీకు వదిన లాంటి వాళ్ళందరూ ల్యాండ్ ఫోన్ గ్యాంగ్ అండ్ సెల్ ఫోన్ గ్యాంగ్ ఇద్దరు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నారు ఇప్పుడు. అండ్ ఇట్ ఇస్ రచ్చరంబోలా. ఓకే, సో ల్యాండ్ ఫోన్ అండ్ సెల్ ఫోన్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మీ గ్యాంగ్ లోంచి ఇద్దరు మాత్రమే ఈ రౌండ్ ఆడతారు. ఒకళ్ళు చీటీ పైకి చదువుతారు, ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ అదేంటో గెస్ట్ చేయడం ట్రై చేస్తారు. 120 seconds లో ఎన్ని గెస్ట్ చేస్తే అన్ని 100 points. సో మీ గ్యాంగ్ నుంచి వచ్చే ఆ ఇద్దరు తెలివైన వాళ్ళు ఎవరు? ప్రశాంత్ అండ్ అవంతిక. సో మీ నలుగురులో ఇద్దరే తెలివైన వాళ్ళు. ఓకే, సో మీరిద్దరు రండి ప్లీజ్. ఇక్కడ స్క్రీన్ మీద 120 సెకండ్ టైమర్ ఉంటుంది. ఇద్దరు పోచ్ 120 seconds టైమర్ ఉంటుంది. అది అయిపోయే లోపల అతను చెప్పేది నీకు వినపడదు, అర్థం కూడా కాదు, కానీ నీకు అనిపించింది బయటికి చెప్తూ ఉండు. నువ్వు బయటికి చెప్పకపోతే అతను పాపం ఏమీ చేయలేడు, ఆగిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక ప్రపంచం మొత్తం మారిపోతుంది. పెట్టుకో. మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. అది అలా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయ్యి ఏ పాట వస్తుంది? ఏం వినిపించట్లేదు. ఏ పాట వస్తుంది? అరే ఏమంటున్నారు? అదే ఆట. ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్, హెడ్ ఫోన్. నా తలకాయ. ఇప్పుడు 120 seconds. Your time starts in 3, 2, 1.
వంటి నిండా కొవ్వు. వంటి నిండా కొవ్వు. వంటి ఒంటి ఒంటి మళ్ళీ చెప్పు. నిండా ఒంటి నిండా హోటలా ఒంటి ఒంటి నువ్వు నేనువా ఒంటి హోటలా ఒంటి ఒరిజినలా ఎరా మామ. ఏరా మామ నీ తల ఇంకేమన్నా ఏరా మామ వేరా మామనా ఏరా మామ కాయ్ రాజా కాయ్ ఏరా మామ సినిమా చూపిస్తా మామ ఏరా మామ ఏరా మామ 90 ml. 90 ml 90 ఏమంటున్నావు 90 ml విడివిడిగా చెప్పచ్చు 90 నీ అబ్బా మంచిగా చెప్పు మొట్టికాయ. మొట్టికాయ బంగారం మొట్టి మొట్టి ఆ మొట్టి మొట్టి ఏమంటున్నావు మొట్టికాయ అంటే మొట్టికాయ. నీకు అర్థం కావట్లేదు. మొట్టికాయ అంటే నీకు ఏం వినపట్లేదా? మొట్టికాయ మొట్టికాయ. చిన్నప్పుడు ఎప్పుడు వేయలేదా మీ మమ్మీ నెత్తి మీద? అదే అలాంటిదే చెప్పు. మొట్టికాయ పొట్లకాయ మొట్టికాయ అప్పల్ నాయుడు. అప్పల్ నాయుడు పాపిగాడు అప్పల్ నాయుడు అప్పల్ రాజు అప్పల్ నాయుడు పప్పు రాజు అప్పల్ నాయుడు అప్పల్ రాజువా ఇదిగో నెక్స్ట్ ఇది దగ్గు జలుబు. దగ్గు దగ్గు జలుబు రసగుల్లా. రసగుల్లా రసగుల్లా. 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 రసగుల్లా రసగుల్లా. రసగుల్లా. అరే రసగుల్లా రసగుల్లా. అంకుల్ రా రసగుల్లా. రసగుల్లా వెళ్ళురానా రసగుల్లా. రసగుల్లా ఎర్రిగానా రసగుల్లా ఏంటి బా? ఒక్క ముక్క కూడా వినిపించట్లేదు ఆహా హెడ్ ఫోన్స్ తీసేయవలసింది లేతే మరి ఇంకెందుకు ఈ రౌండే అదమ్మా. దగ్గు జలుబు ఇది ఒక్కటే బాగా కరెక్ట్ గా చెప్పారు ఆవిడ. రసగుల్లా చెప్పలేదు. రసగుల్లానా? అదే అప్పల్ నాయుడు. నేను అప్పల్ రాజు అని చెప్పాను అప్పల్ కదా రాజు. నాయుడు కాదు కలిపేశారా మీరు? ఏమనుకుంటారు మీరు? ఏరా మామ మొట్టికాయ 90 ml ఒంటి నిండా కొవ్వు. వెరీ గుడ్. సో ఒకటే ఒకటి కరెక్ట్ చెప్పారు. 100 పాయింట్స్ వచ్చాయి మీ గ్యాంగ్ కి. సెల్ ఫోన్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు తెలివైన వాళ్ళు? హరిత సచిన్ మీకు మీరే డిసైడ్ చేస్తున్నారు మీరు తెలివైన వాళ్ళని. వెరీ గుడ్, మీరిద్దరు రండి. Come on, let's rock it, shake it, break it now. Come on, take a chance, చేద్దాం రో. రూల్స్ అన్ని తెలుసు మీకు. 120 seconds టైం ఉంది. మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హెడ్ ఫోన్స్ ఆన్. Music on can, disco on can, move it on can. 3, 2, 1 go. బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్ కాఫీ కాఫీయా బంపర్ ఆఫర్ బంపర్ కాఫీ బంపర్ పప్పు బంపర్ మమ్మీ బంపర్ బంపర్ పిచ్చివాగుడు. పిచ్చివాగుడు మంచివాడు వాగుడు పిచ్చివాగుడు పిచ్చివాడు పిచ్చివాగుడు పిచ్చివాడు పిచ్చివాగుడు వాగుడు వాడు వాగుడు మధ్యలో గు ఉంది భయ్యా. పిచ్చివాగుడు పిచ్చివాడు పిచ్చివాగుడు డు. వాగు వేరే వేరే వేరేది వంకాయ. వంకాయ వంకాయ దెయ్యం ఆంటీ. దయ్యం ఆంటీ దెయ్యం కదా. దండం పెడతా దయ్యం ఆంటీ తిన్మార్ దయ్యం దయ్యం దెయ్యం భయ్యా, దెయ్యం. దెయ్యం తెలీదా నీకు? దయ్యం దెయ్యం ఆంటీ అంటుంది ఆవిడ. దయ్యం ఆవిడ దెయ్యం ఆంటీ అంటుంది, నీకు అర్థం కావట్లే. చెప్పు, ఆన్సర్ చెప్పు. దెయ్యం. వేరే వేరే చెప్పు వేరే దెయ్యం ఆంటీ. దండం పెడతా నేనే పెడతా. దయ్యం తిన్మార్ కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కొత్త పెళ్లి కూతురు కొత్తిమీర కట్ట మిర్చి కొత్తిమీర కట్ట కొత్త కొత్తిమీర వాళ్ళ కట్ట. కజిన్ సిస్టర్.
కొత్తిమీర కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట చెవిలో పువ్వు. చెవిలో పువ్వు చెవిలో పువ్వు రైట్ ఆన్సర్. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ కాఫీ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరు చెవిలో పువ్వు ఒకటి కరెక్ట్ చెప్పారు అండ్ దానికి ముందు ఇంకోటి చెప్పారు అనుకుంటా. కొత్తిమీర కట్ట ఈ రెండు కరెక్ట్ చెప్పారు. మీకు పోయినవి దెయ్యం ఆంటీ, వంకాయ, ఇదిగో తీసుకో. పిచ్చివాగుడు, పిచ్చివాడు అన్న మధ్యలో గూ పెట్టుబోయా అన్న నువ్వే పెట్ట. వెరీ గుడ్. 300. సెల్ ఫోన్ కి 300, ల్యాండ్ ఫోన్ కి 100. మనం వచ్చాం అసలైన ఇంపార్టెంట్ రౌండ్ ఇది. చాలా బాగుంటుంది, ముగ్గురికి ఆనందంగా ఉంటుంది, ఒకరికి బాధగా ఉంటుంది. అదే ఈ రౌండ్. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. మీ గ్యాంగ్ లోంచి ఒక వీరనారి వచ్చి ఆడతారు ఈ రౌండ్. అండ్ వాళ్ళు ఇక అద్భుతంగా ఉన్న ఈ బెలూన్ మీద ఇక్కడ కూర్చుని స్క్రీన్ మీద వచ్చే వీడియోని చూస్తారు. వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. క్రాస్ గా జంప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొస్తాను. ఎవరు ఫస్ట్ డైమండ్ తెచ్చి నాకు ఇస్తారో వాళ్ళని ఆన్సర్ అడుగుతాను. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ కి -100. మన దగ్గర 100 ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఓకే, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తారు? లక్ష్మి అండ్ ఇట్ సైడ్ కోమల్ బాబోయ్ ఇద్దరు ఎవరు? కోమల్ కోమల్. నాలుగు వీడియోలు ఉంటాయి. మాక్సిమం స్కోర్ చేసుకునే రౌండ్ ఇది. సినిమాలు చూసి అలవాటు బాగుంది కదా. సినిమాలు చూసినప్పుడు చుట్టుపక్కల పరిసరాలు కూడా చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే అన్నమాట ఈ రౌండ్. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ వీడియో. ఏంటి బాబు, ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటే వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి ఇచ్చి కొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. నేను అడిగేది ఈ రోడ్డు రంపటే వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా అని. నీ అల్లుడు గారు ఇల్లు రావచ్చు, అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, గుడి పక్కన రావచ్చు, పొడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళకి నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారి ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడుంది అని అడుగుతాను. రాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్నమా? మీరు చూసిన ఈ వీడియోలో ఎంఎస్ నారాయణ గారు బ్యాగ్ ఏ సైడ్ వేసుకున్నారు? గో. వెరీ గుడ్. కోమల్ ఆన్సర్ ప్లీజ్. లెఫ్ట్ సైడ్. ఎంఎస్ నారాయణ గారు బ్యాగ్ లెఫ్ట్ సైడ్ వేసుకున్నారు అంటున్నారు. యాక్చువల్లీ ఆయన రైట్ సైడ్ వేసుకున్నారు. -100 పాయింట్స్. ఇది बैग राइट రైట్. हाउ अच्छा साइड हाउ मैं क्या हिच बोला वही बोला. मेरे में इस तरफ से शुरू हुआ, उस तरफ से नहीं. एंडिंग किधर हुआ उसको ही बैग बोलते, इसको बेल्ट बोलते. मैं बेल्ट सोची हमने क्या पूछा, बैग किधर है पूछा. आप क्या बोले, लेफ्ट बोले. సో మార్కులు పోయినా నవ్విన ఏకైక పార్టిసిపేట్ ఈవిడే. ఇంకా నవ్వుతూనే ఉంది ఆవిడ. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఏం పర్లేదు, 3 డిజిట్స్ సింగిల్ డిజిట్ తీసుకొచ్చాం మనం, పెద్ద విషయం కాదు. మళ్ళీ 3 డిజిట్స్ తేవచ్చు ఇంకొకరు తప్ప ఆన్సర్ చెప్తే. -100. ఓకే, ఇప్పుడు సెల్ ఫోన్ 300, ల్యాండ్ ఫోన్ 0. ఓకే, ప్రాబ్లం లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఓకే అమ్మా, నన్ను నమ్ముకో. సెకండ్ వీడియో. నాయుడు గోవిందా, ఈ చుట్టుపక్కల 14 గోడకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది.
సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యో అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ నాకు వచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయనా, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. అయ్యో దిగండి దిగండి. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. ఓకే పాపం కష్టపడుతున్నారు పిల్లకాయలు. సో మీకోసం ఇంకొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మీరు చూసిన ఈ వీడియోలో రిక్షా మొత్తం ఎన్నిసార్లు ఎగిరింది? గో. మొదటి డైమండ్ అందించింది కోమల్. కోమల్ వెరీ గుడ్, సూపర్ అమ్మా. డైమండ్ బాగానే తెస్తున్నావు, ఆన్సర్ తేడా కొడుతుంది. ఓకే ఆన్సర్ 4 6 ఏ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ అనుకున్నా? ఫోన్ ఫ్రెండ్ నా మధ్యలో. యువర్ ఫైనల్ ఆన్సర్ 6. 6 సార్లు రిక్షాకి గాల్లో ఎగిరింది అని అంటున్నారు వీరు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో ఇప్పుడు ఇంకొక 2 వీడియోలు ఉన్నాయి, కంటిన్యూ చేస్తారా? మీరు కూడా కంటిన్యూ చేస్తారా? పార్ట్నర్ కు లేదు. ఆవిడ ఫస్ట్ రౌండ్ ఆడింది కదా, నువ్వే ఆడు సెకండ్ రౌండ్. ఆవిడ ఫస్ట్ రౌండ్ ఆడింది కదా, నువ్వే ఆడు. ఇటు తిరిగితే వీళ్ళు మాట్లాడేస్తారు, ఇటు తిరిగితే వీళ్ళు మాట్లాడేసుకుంటారు. ఫ్రీగా ఇవ్వండి. సో ఇంకొన్ని 2 వీడియోలు ఉన్నాయి. సో క్వశ్చన్ ఎలా ఉండబోతున్నాయి మీకు అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. రైట్, హియర్ వి గో. థర్డ్ వీడియో. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ, ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తురుపదాం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం? పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు? ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. చిట్టి, ఏమండి పొరపాటు అయిపోయిందండి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు, నాన్న. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు ఏ సినిమా చూసొస్తున్నారు? గో. बस नहीं बेलून है वो, ये बस नहीं होता, सब लोग नहीं बैठते. उधर देखो आंसर ఏంటమ్మా? భక్తి మూవీ. ఇట్స్ గాన్. పోయే పొచ్చే నాండ్రకి వాండ్రా. చూడు నా వైపే చూడు, అటు ఇటు చూస్తే -100. నీకు నెక్స్ట్ రౌండ్ ఉండదు.
ఒకసారి రిపీట్ చేయండి. ఇదే పని నాకు. మనీ పని ఓకే ఈవిడ చెప్పిందంటే ఈవిడికి ఇచ్చేస్తా చెప్తున్నా పర్లేదా? ఓహో ఆన్సర్ ఏంటమ్మా? యమలీల నీకు దన్నం తల్లు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. వామ్మో బంపరాబర్ ఇచ్చా ఇప్పుడైనా చెప్తాదేమో అనుకుని సో చెప్పలేదు కాబట్టి మీరు వెళ్ళొచ్చారు నాకు డైమండ్ ఇచ్చారు అండ్ చాలా ధైర్యంగా ఉక్కబోస్తుందమ్మా ఇంత హడావిడిలో 100 పోతుందా 200 వస్తా అంటే తెలియలేదు ఉక్కబోస్తాడండి. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఉన్న స్కోర్ ని ముందుకి వెనక్కి తిప్పుతున్నారు మీరు. ఒకటి రైట్ ఒకటి రాంగ్ ఒకటి రైట్ ఒకటి రాంగ్ తో. ఇప్పుడు మీరు ఇచ్చింది రాంగ్ ఆన్సర్. ఏ సినిమాకి వెళ్ళారు అన్నాను, భక్తి సినిమాకి వెళ్ళారు అన్నారు. కాదు, వాళ్ళు వెళ్ళిన సినిమా పేరు ఏంటి అని అడిగాం. సో అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? ఎక్స్చేంజ్ చేసుకుంటారా? రండి. వెరీ గుడ్. ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాలి. లేకపోతే పని కవర్లు వేసి నాకు ఇచ్చేయమని పట్టుకున్నాను. ఆఖరికి వాడేసి కూడా గిఫ్ట్లు ఇచ్చుకుంటానే ఒక గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. నా మీద జోకేస్తా కుదరు చూసుకుంటా. ల్యాండ్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో హియర్ వి గో. బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక నన్నరిగితే ఒక తోడ ఫ్రీ, ఒక కాలు నరిగితే ఒక వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఒక పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. అయిపోతుంది. ఈ బొంగు దొరసారే బాబు డైరెక్ట్ గా బోర్డు వ్యాపారం చేస్తున్నారా? టీవీలోని పేపర్స్ లోని కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా మిమ్మల్ని కాదండి. మిమ్మల్ని రౌడీ వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత వద్దు? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక దొంగ. ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మా నాన్నల పోలికలు. నాన్నలా? ఈయన డాడీ? జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకు 2 నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు రాధగారు ఎక్కడున్నారా? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పై లోకంలో. చంపారా? చంపేశాం. సిల్లీ పనులు చేస్తుంటే చిరాకు వచ్చి సోలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? ఇల్లు కూడా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. ఫస్ట్ టైం కెరియర్ లో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావు. ఆన్సర్ చెప్పమ్మా. కొంచెం లెక్కేసుకుంటాను. 2-3 days టైం తీసుకోమ్మా. అరే బట్టలు బకెట్ అవి తెచ్చేయండి, స్నానం చేస్తానక అడిగలేదు. 6 members పక్కా? ఓకే, సో 6 members అంటున్నారు ఆవిడ. ఫైనల్ ఆన్సర్ లాక్ చేశారు. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంటి? కాదు, నా మీద కౌంటర్ లేకూడదు. ఓకే, చెప్పులు మా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చుకోవాలా? సో ల్యాండ్ ఫోన్ 100 పాయింట్స్, సెల్ ఫోన్ 200 పాయింట్స్. 2 rounds అయిపోయేటప్పటికి ల్యాండ్ ఫోన్ 100, సెల్ ఫోన్ వారు 200. ఇప్పుడు 3వ రౌండ్ ముచ్చటగా ఆడబోతున్నాం. 3వ రౌండ్ లో మీ గ్యాంగ్ లో వాళ్ళు గెటప్లు మారుస్తారు, మీ గ్యాంగ్ లో వాళ్ళు కూడా గెటప్లు మారుస్తారు. గెటప్లు మారాక మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఏదైనా స్కిట్ చేస్తారు. అది బాగా పేలితే బాగా పాయింట్లు వస్తాయి. రైట్? సో మీరు బయలుదేరొచ్చు, మీరు కూడా బయలుదేరొచ్చు. అండ్ 3rd రౌండ్ జంబలకడి పంప. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి 2 రెడీ అయి వస్తారనమాట. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఏం ప్రిపేర్ అయ్యారు నాకు కూడా తెలియదు కదా, తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు,
ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు 2 రూపాయలు ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు 3 రూపాయలు ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు 10 రూపాయలు ఇచ్చి పౌన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోనికి నన్నమ్మేశాడు. ఓకే అసలు విషయం మీరిద్దరు ఇంత అద్భుతమైన గెటప్లు ఎలా వచ్చారు? అది అసలు అనుకోలే అన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అలా కుదిరింది ఏంటో అలా కుదిరిపోయింది అంతే. అంతే, నువ్వు అలా అనక అసలు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? వెళ్ళానా అది చేసి చూపిస్తాను. సిచ్యువేషన్ కూడా మాకు ముందు తెలియకూడదా? అస్సలు తెలియకూడదు. బాబోయ్, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. పువ్వై పువ్వై అంటాడు ఒట్టు అప్పారావు పువ్వై పువ్వై అంటాడు ఒట్టు అప్పారావు పిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొడికోలంతా నా వెనక పడతారు భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హక్కులు దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. చూసిర్రా మొక్కడు ఆఫీస్ పోగానే బయట బుట్ట పట్టుకోని బజార్న అబ్బో ఇది పెద్ద ఓయపో అనుకుంటా ఏమో పాటేసుకొని ఓ పెద్ద చింగులేస్తుంది చెంగులు అనుకుంటా. వదినా ఎట్లున్నా వదినా? వదినా ఏం బాగున్నా? ఏం వదినా ఈ మధ్యన అసలు ఆరోగ్యం ఏం బాగుంటలేదు అసలు. ఎందుకు వదినా, ఏమైంది నీకు? మా మొగుడు మొన్న జ్యువెలరీ షాప్ తీసుకుపోయి ఏదో ఏం కనిపించలేదు, అన్ని ఏం కనిపించలేదు. ఇలా తీసుకుపోయిందంట ఏం కనిపించాలంట. ఏమైతే ఖజానా తీసుకుపోయిండు. ఆ తమన్నా వచ్చి ఓపెనింగ్ చేసిన రోజే ప్లాటినం నల్లగా కనిపించింది, చూసినావా? ప్లాటినం నల్లగా ఉండనే వదినా? ఓ నీకు తెలియదా? ఇప్పుడే కొత్తగా లాంచ్ అయిందంట తమన్నా చేతుల మీదకి వెళ్ళి. కొత్తగా లాంచ్ అయిందంట. ఏంటంటే నల్ల బొగ్గులకు ఉన్నది. నల్ల బొగ్గేనే ఇప్పుడు ఫ్యాషన్. అవునా? ఏది నడుచుకుంటా పోతున్నా? కారు ఏమైంది? లక్షలు పెట్టి కొన్నాడు మీకు మగుడు. కారా? అయ్యో నడుస్తే జర 50 అని కొత్త సినిమా వచ్చిందిలే. ఓ దానికోసం 50 కోసం ట్రై చేస్తున్నా. ఈ వయసులో నీకు 50 ఏందక్క? కూతురికి ఉండాలి గాని. ఓ అమ్మో, నా కూతురు ఎప్పటి నుంచో పోతుంది. అది పుట్టినప్పటి నుంచి 50 అది. మెల్లమెల్ల మరిసిపోతుంది. మొన్ననే 5 లక్షలు పెట్టి కొనిపించింది మా ఆయన. అబ్బో సిగ్గుపడట్లేదు. 5 లక్షల? అబ్బా 5 లక్షలంట. మా ఇంట్లో పనామకి ఇస్తాం చీర. ఓ అబ్బో అయినరా పనామగా 5 లక్షలు పెట్టి చీరిపిస్తారంట. దానికి వేసుకొని గతి లేదు, కట్టుకొని సాగి రాదు కానీ ఓ పెద్ద వచ్చింది తిప్పుకొని చెప్పుకుంటా. సర్లే కానీ అక్క, నీతో నాకు గొడవ ఎందుకులే, కూరగాయలు ఉందనుకెళ్దాం పద. కూరగాయల ఏమే 10 మనిషి ఉంది, 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా దానికి జీతము, 5 లక్షలు చీర కొనిపిస్తానికి అను. ఏదే 10 మనిషి మీది? బెండకాయలు, వంకాయలు, 2000 కాకరకాయలు, పండుగలు 1/2 కిలో అలవాట్లు తెచ్చిందక్క. అవునా? ఓ అమ్మో, ఆయన కూరగాయల రేటు బాగా మండిపోతున్నాయంట అక్క. ఆ ఉల్లిపాయలు అయితే ఆకాశానికి ఎత్తేసిందంట. పోటీలో నాకు తెలిసిన ఒక కొట్టు ఉంది, అక్కడ పోయి కొనుక్కుందాం. అన్ని మంచి చీప్లు దొరుకుతాయి. అవునా? ఎక్కడనేది? పోటీలో కోటి అన్న గిడికే వచ్చింది బండి. మంచిగా మనకి శ్రమ ఎందుకు అక్క? మళ్ళీ సైజ్ 0 కానీ కొనుక్కుందాం మనం. ఓరయ్యో, ఉండగా ఎట్లు ఇస్తున్నావా? 50 రూపాయల కిలో అమ్మా. 50 రూపాయలంట. ఏమే తక్కువ ఉంటే అన్నావు? గాడిపోతే 30 రూపాయల కిలో ఉన్నాయి. గల్లి కోటికి ఎడబోయినాం అక్క. కోటి మన దగ్గరకు వచ్చింది. అవునే, గల్లి బయటికి పోతే 30 రూపాయలకి ఇస్తుంది. 30 రూపాయలు అంట. అన్న తెలుస్తుంది నీది. నా BMW కారు, లక్షల చీర. ఓ అమ్మో, లక్షలు సంపాదిస్తే నీళ్ళలో ఇట్లా ఖర్చు పెట్టేస్తామే ఏంటి? అవునులే, మా ఇంట్లో అన్ని మురుగబడి ఉన్నాయి, కావాలా కొంచెం ఇస్తాను నీకు, పారేస్తా. అరుస్తూనే ఉన్నదోని. ఓనీలే అమ్మా, చెప్పి ఆలుగడ్డ ఇచ్చిన 50 రూపాయల కిలో అమ్మా. కూర్చిపోయిన ఆలుగడ్డలు. పోనీ కానీ కదా, మొన్న మీ అబ్బాయి ఎడికెళ్ళి వచ్చాడంట కదా? న్యూజిలాండ్ నుంచి వచ్చింది. న్యూజిలాండ్ నుంచి వచ్చాడా? న్యూజిలాండ్ నుంచి వచ్చిందంట. చూడు. ఓ అబ్బో, అది సరే గాని
మీ కూతురు ఉందటగా డాక్టర్ చదువుకొని అమెరికాకి వెళ్ళి దిగింది. నా కొడుకు ఇచ్చుకుంటావా? నీ కొడుకు ఏందే పిసుకుతున్నావు? అబ్బో పిండి తీసుకుని పిసుకుతుంది కూతురు సాన్. ఒక కర్ర బొక్కు అడిగిన మూర్తి కర్రగా అంటుంది. మరి నీ కూతురు మంచిగా వయ్యారంగా పెరిగింది చిన్నప్పుడు వెయ్యారంగా పెంచిన. చూసి అందరు రోడ్డు మీద పోతుంటే మొన్న ఒకటి తెలుసా నీకు? మొన్న పోతా పోతా ప్రతిజ్ఞ చూసి కారాపియా పిల్లవరని అడిగిందంట. అయ్యో అబ్బో అడిగిరు మీ పెరుగు కూతురు మీద సెలబ్రిటీ మరి మరి అడుగుతారు. వదిన చేస్తాను ఉండుగా గుంటమావు పోనీ గాని ఈ టమాటాలు ఎట్లున్నాయి చెప్పు? 60 రూపాయల కిలో అమ్మా. పుచ్చిపోయిన 60 రూపాయల కిలో అంట. నా చీర కలర్ గిన లేదు అది. టమాటాలు మీద ఏమైంది? మనమే చేస్తున్నాం చూడనీకనే సన్నగా సుందరంగా ఉన్నాం గాని మాకు ఉండే మస్తు పోనీ రాదే వద్దే. అవును ఏమంటావు? నేను ప్రదీప్ కి మా కూతుర్ని ఇద్దాం అనుకుంటున్నానే. ఆయన మంచి సంబంధం మస్తు షోలు చేసుకుంటాడు, BMW కార్లో తిరుగుతాడు. ఎవడే నీకు చెప్తుంది BMW కారు? అది కృష్ణానగర్కి వెళ్ళి కిరాయికి తెచ్చిందంటే. విన్నారా? నేను పాపం తెచ్చుకున్నాడు కదా, అందుకే ఒక BMW కారు ఒక ₹1 కోటి ఇచ్చి అంట. ₹1 కోటి అదే కూతురు ఉంటే 4 కోట్లకి 3 BMW కార్లు ఇచ్చుకుంటుండే. పోనీలే వద్దే. మన కుడుగా మా ఆయన వచ్చే టైం అయింది. అబ్బా నన్ను తిడతాడు మస్తు. ఇప్పుడు లాస్ట్ ఎంతకి ఇస్తావు చెప్పు? ఎంత ఇస్తావో చెప్పు. ఈ కందిపప్పు కింద ధరలు మండిపోతున్నాయి అంటే చూసుకో ఎక్కిస్తున్నావు అమ్మ కందిపప్పు. 80 రూపాయల కిలో. జీవితం మీ కూరగాయలు నాకేమో. ల్యాండ్ ఫోన్ గ్యాంగ్ సూపర్ గా చేశారు. వెల్ డన్, సూపర్. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లి వైపు తోశారు కాబట్టి దాన్ని వేరే వైపు నేను తోయాలి. సో సెల్ ఫోన్ గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఇద్దరిని పిలుద్దాం. వెరీ గుడ్, సూపర్. నువ్వు వేసుకున్న గెటప్ కి నువ్వు వేసే స్టెప్పులకి అస్సలు సంబంధం లేకుండా చాలా బాగుంది. ఆ ముసలావిడ వేవ్ మూమెంట్ లేస్తుంది. సో మీ పరిస్థితి ఏంటి? మీ మానసిక పరిస్థితి ఏంటి స్పందన ఏంటి చెప్పండి. ఇదో గడసరి ఎత్త, అదో గడసరి కోర్లు. మాకు బాగా కలిసి వచ్చిన పాయింట్ అది. సో ఇప్పుడు మీరు దాని మీద స్కిట్ చేయబోతున్నారు. అవును. అత్త కోడలు. అవును, నేను కోడలు తన అత్త. థ్యాంక్స్ అమ్మా, క్లారిటీ ఇచ్చారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. కోడలా చేతులు ఏంటది? కాఫీ ఎత్తమ్మా. నాకేదే ఇస్తుగా అత్తమ్మా. కొంచెం గుణుతూ ఇవ్వకుండా మంచిగా ఇవ్వచ్చు కదనే. నువ్వు మంచిగా అడగచ్చు కదమ్మా. అత్త అంటే గౌరవం లేదానే? ఓ సరే అత్తమ్మా. సరే కాఫీ బాగుంది కానీ ఇప్పుడు ఈ కాఫీ తాగి పడుకొని వేసాక ఇంకో కాఫీ తీసుకురా, సరేనా? ఇంకా అదే పని అయితే మరి నీకు కాఫీలు ఇచ్చి ఇవ్వకుండానే. అదే పని మరి నీకు ఇంకేం పని? నా మగంతో ఏం పని లేదు నీకు. నడు. ఏమే కోడలా ఏం చేస్తున్నావే? ఇల్లు ఉడుస్తున్నా అత్తమ్మా. నా పని కాదు కానీ నా పని పడుతుందా? వస్తున్నా నీ పని పట్ట నీకే. అత్తమ్మా చెప్పత్తమ్మా. ఏం లేదు, పొద్దున కూర్చొని కాలంతా నొత్తాంది. రాదే కూర్చోమన్నారు అత్తమ్మా. లేచి అన్న ఉబ్బుతాంది, కూర్చుని ఉబ్బుతాంది. ఏం చేద్దామంటావు? అవుతున్నా అట్లా కాదే, ఇంకా మంచిగా కానీ ఆయిల్ ఉంది అట్లనే ఒళ్ళంతా పడుతుందా? ఇంకా తాయి మసాజ్ చేయొద్దా అత్తమ్మా? నీకు బాగుంటదా తాయి మసాజ్? చాలా బాగుంటుందా? మీ ఏజ్ కి సరిపోతుంది అత్తమ్మా. ఏ జర చేయరా, అదే బాగుంటది అంటే కదా. మెడకొత్తాం మీద హరి అంటారు.
అమ్మ నా దొంగ కొడలా నన్ను చంపేద్దామని చూస్తున్నావు కదనే ఏడున్నారా కొడక ఇది నన్ను చంపేద్దామని చూస్తాందే. అయ్యో అత్తమ్మ నేను వెళ్తాను అత్తమ్మ మా ఆయన పిలుస్తున్నాడు. ఓ ఏం చేసుకుంటే చేసుకో గాని రిపోర్ట్ ఇవ్వండి. గదేదో ఫ్యాషన్ కొడక ఏంద్రా అది ఫ్యాషన్ టీవీ FTV. ఫ్యాషన్ ఛానల్ అయ్యో రాదే. అయ్యో రామ్మ ఈ ఏజ్ లో మీకు ఫ్యాషన్ టీవీ ఎందుకు కాదు? భక్తి ఛానల్ చూడాలి. కానీ భక్తి ఛానల్ చూసి చూసే ఈ వయసుకు వచ్చినా గానీ పెట్టరాదు. సరే అత్తమ్మ నీ ఇష్టం నా ఇష్టం అత్తమ్మ. అమ్మయ్యా సరస్వతి ఇట్రా. ఏంటి సరస్వతి ఎంతసేపటి నుండి నేను పిలుస్తున్నాను. అన్న ఉన్నది ఇంత చిక్కిపోతున్నా సరస్వతి. ఏమే కొడలా చేసి ఇట్లా అయితే చూడు అమ్మ పిలుస్తుంది చూడు. ఓ కొడలా వస్తున్నా అత్తమ్మ ఊకో. ఏం చేస్తున్నావు? మీ కొడుకుతో మాట్లాడుతున్నా అట్లానా మాట్లాడుకో. ఇదేనా పిలిచింది మీరు? గదే బాగుందమ్మా. ఏంటి సరస్వతి ఎంతసేపు పిలవాలి నేను? అసలు నాతో టైమే స్పెండ్ చేయట్లేదు. బయటికి వెళ్దామా? ఓ సరస్వతి ఫస్ట్ అమ్మని చూడుకో. నిన్ను చూడాలా మీ అమ్మని చూడాలా? ఫస్ట్ అమ్మని చూడ. కొడలా అయ్యో అత్తమ్మ ఏమైంది? తమ్ముడు నేను వస్తాండే ప్రాణం పోతాండే. అమ్మా అమ్మా ఒక పీడ అయిపోయింది. ఎంత నస పెట్టింది మా అత్త అయితే. చాలా టార్చర్ పెట్టింది మా అత్త అయితే. అమ్మా ఏందే కొడలా నా ప్రాణం ఎప్పుడు పోతానే చెప్తున్నావానే? అయ్యో అత్తమ్మ అది కాదత్తమ్మ అప్పుడే నీ పని చెప్తాను నా కొడలు బట్టి. ఏంటి ఏం రా కొడుక బయటికి రా. ఏం రా కొడుక నీ పెళ్ళాం వచ్చినాక నా తల్లిని మర్చిపోతావరా? సరస్వతి ఏంటి అమ్మ ఏంటి నీ పైన ఏం చెప్తుంది? గౌరవం లేదా నీకు? అక్కడ ఎలా చూసుకోవాలి? నేనే చెప్పాలా? అన్ని ఆఫీస్ కి వెళ్ళాలా? నేను చూసుకోవాలా? అమ్మని చూసుకోవాలి? ఎవరిని చూసుకోవాలి? నాన్న ఏం కరుస్తున్నా అన్నీ చూసుకోవాలి. చూసా అమ్మ ఏం మాట్లాడుతుందో? నీకు చూసుకునే టైం లేదా? ఇంట్లో ఏం చూసుకుంటున్నా కదా. నీకు అది మన ఆస్తి మీద కన్ను వయసిందిరా. అది అలా కాదమ్మా కొంచెం ఏద్రా కాదు కొట్టేస్తుంది అది. అయ్యో కాదమ్మా తెలీదు కదా ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా. నేను చెప్తా కదా నువ్వు ఆవిషపడు. మళ్ళీ ఏం చెప్తాను చంపేసింది. నేను చెప్తా నేను చెప్తా. సరస్వతి అమ్మ నీ పైన ఏం చెప్తున్నావు? సరే అమ్మని జాగ్రత్తగా చూసుకోను. చాలా జాగ్రత్త చూసుకుని బొమ్మల మీద వాడాలి. ఇప్పుడు నేను ఇద్దరి మధ్యలో నలిగిపోవాలా? ఉండు నిలబడి నలిగిపోకుండా ఇస్త్రీ చేసుకో షర్టుని. అత్త ఎట్లుండాలో కొడలు ఎట్లుండాలో చూసి నేర్చుకోదా. కాళ్ళ మీద వాడు. సరస్వతి వెళ్ళు అమ్మ కాళ్ళ పైన పడి ఆశీర్వాదం తీసుకో. సరే అండి మీ మాట ఒక్కసారి వింటాను. సరే తీసుకో. అది కొడలంటే అట్లా ఉండాలి. అత్త కూడా మీలాగానే ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడు ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండాలి. బాగుంది. స్కిట్ లాగే ఉంది. చాలా బాగా జరిగింది. అండ్ ఆ పంచులు కానీ డైలాగులు కానీ భలే గుర్తుపెట్టినారు. చాలా బాగుంది. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అంత ఓల్డ్ అత్తకి ఇంత యంగ్ కోడలు ఎలా ఉందా అని నాకు డౌట్ వచ్చింది. అంతే. సో మీకు ఎంత స్కోర్ వచ్చింది వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చిందో కాసేపు మనం తేల్చేసుకుందాం. రండి మీ ప్లేస్కి వెళ్ళిపోండి. మామూలు యాక్టింగ్ కాదు ఇది. నా బూత్ నా భవిష్యత్. చాలా బాగా వచ్చింది. ల్యాండ్ ఫోన్ ఇద్దరు లేడీస్ రోడ్డు మీద గొప్పలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా తిప్పుతూ ఆడారు. మధ్యలో కూరగాయలు ఎత్తి కింద పడేస్తూ ఉన్నారు. సూపర్ గా చేశారు. సో మీకు 200 పాయింట్స్. కోడలు అత్త అండ్ మొగుడు చాలా బాగా కుదిరిన స్కిట్. 200 పాయింట్లు. ఓకే సేమ్ ఇవ్వలే. 200 200 నాకు మాత్రం 200. सौदो क्या है? फिश मार्केट है, चिल्लर है क्या? 100 लैंड फोन गैंग 300 पॉइंट्स, सेल फोन गैंग 400 पॉइंट्स. అండ్ మిగిలింది లాస్ట్ రౌండ్. నలుగురు కలిసి ఆడతారు. 90 సెకండ్ల టైము అండ్ టాస్క్ ని కంప్లీట్ ఫినిష్ చేయాలి. అండ్ ఎవరు ఫాస్ట్ గా ఎక్కువ స్కోర్ చేసుకుంటారో వాళ్ళే వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఇద్దరికి మిగిలింది 100 కదా తేడా. फर्स्ट से वही छोटा इस बार हम खेलता बहुत अच्छा खेलता. బాగా కేలాలి మనం. ఎంత బాగా కేల్తే అంత బాగా స్కోర్ వస్తుంది. ఓకే లాస్ట్ రౌండ్ కాసుకునే వాసుకోడిగామా. మీ టీం లోంచి 2 పార్ట్ల కింద డివైడ్ అవుతారు మీరు. ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్. హెడ్ తో ఈ బెలూన్ ని పట్టుకుని ఫేస్ తో అక్కడ దాకా తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. చేతులు అసలు వాడరు. ఈ లైన్ ఇవతలే మీరు చేతులు వాడగలరు. లైన్ ఒకసారి దాటారు అంటే ఇంక చేతులు వాడకూడదు. మధ్యలో ఎప్పుడైనా పడిపోతున్నా పట్టుకున్నా కౌంట్ లోకి రాదు. మళ్ళీ బ్యాక్ లైన్ వెనకాలకి రావాలి. ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. సో ల్యాండ్ ఫోన్
ముందుగా మీ నలుగురు ఆడతారు, రండి. ఒక్కసారి 3, 2, 1 గో అన్న తర్వాత మీరు బెలూన్ తీసుకుంటారు. రైట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్ల I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే వేసేటప్పుడు చేతులు ఉండాలి కంపల్సరీ. చేస్తూ ఉంటాను నా నేడు and tomorrow. I wanna follow you. I wanna follow you. I wanna మిమ్మల్ని చెప్తుంది, అర్థమవుతుందా? అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. Body's over here. The body's over here. Five. 3, 2, 1 stop it. సో నువ్వు ఎక్కువ పొడుగున్నా కూడా నువ్వే ఒంగోగలవు. దామ్మా ఒక్కొక్కటి తిని నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15. उसमें आ गया नहीं आता. ఓకే, సో 1500 పాయింట్స్. సో ఇందాక మీ స్కోర్ 300 ఉంది, ఇప్పుడు 1500 యాడ్ అయ్యి 1800 పాయింట్స్. వాళ్ళ స్కోర్ 400, మంది 1800. అంటే వాళ్ళు కంపల్సరీగా 15 బుడగలు కనుక వాళ్ళు తీసుకొస్తే 90 seconds లో వాళ్ళు విన్నర్స్ అవుతారు, లేకపోతే మనమే విన్నర్స్ అవుతాం. ఓకే, वो ऐसी ये भी 1800 हमारे पास है. हाँ? तो उन लोगों को 1900 होना, उन लोग 400 पे है. तो 15 बैलून लाए, 100 एक को मारे तो 1500 आता. 1500 प्लस 400 1900 आता. చంపేశారా హిందీ ప్రదీప్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీకు వచ్చిన అసలైన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఓకే, వీళ్ళిద్దరి పరిస్థితే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే బెలూన్ మొహం దాకే ఉంచమ్మా, కొంచెం కింద తీరినా కంచె తగిలి పేలిపోతాయి బెలూన్లు. పేలిన బెలూన్లు మేము కౌంట్ చేయలేం కదా. వెరీ గుడ్, నవ్వద్దు. బెలూన్ ఆడేటప్పుడు అస్సలు నవ్వద్దు, మొత్తం పార్సిలేసి లోపల పెట్టాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. 90 seconds టైం. 3, 2, 1 go. Follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్ల I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటాను నా నేడు and tomorrow. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా Last 20 seconds. నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. The body's over here. The body's over here. Make you move. The body's over here. The body's over here. సో నెక్స్ట్ కళ్ళు నాకు ఇచ్చి పడిపోద్ది. ఓకే, అటాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14.
నేను చెప్పానా మీరు గెలిచారని? నేను చెప్పానా? చెప్తుంది ఓవరాల్ అంటే అన్ని కరెక్ట్ వేసినట్ట మీ ఉద్దేశంలో మీరు? అవును. మీరు వేసిన దాంట్లో 2 మైనస్ చేయాలి. 1500 పాయింట్స్ వచ్చినట్టు, ప్లస్ 400 కలిపితే 19 వచ్చినట్టు, మీరు గెలిచినట్టు. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే పట్టు చిరే కట్టాలా పట్టు చిరే కట్టాలే సిగూచుకే పెట్టాలా సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలా తాళి బొట్ట కట్టాలా ఏ పండిట్లో పిల్లని చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే. వెరీ వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్స్. Thank you. సూపర్ గా షాపింగ్ చేయండి. హ్యావ్ ఫన్. Thank you. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్స్. వెల్ ప్లేడ్. సో ఒకే ఒక్క బెలూన్ తో వాళ్ళు ముందు కట్టెక్కారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో 8 మందికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. వాటి లెంత్ ప్రదీప్. థ్యాంక్ యూ. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పేలింది ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుంపులో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైపులాంటి నీ నవ్వుతోటి నా ఇద్దరంతా కట్ట కట్ట కట్టయిందే రైపులంటి చూపు సోకినా సిగ్గు మొత్తం పట్టా పట్టైందే అలబా 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 బాగుండే లవ్ దెబ్బ